జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలోని శాతవాహన జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు ఆగిపోవడంతో రైతులు మంగళవారం రోడ్డెక్కి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 3 రోజులుగా సాంకేతిక లోపం వల్ల పత్తి కొనుగోలు ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. నాకు 2 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో వండించిన పత్తిని ఈరోజు సీసీఐకి అమ్ముదామని చెప్పని కొత్తపేట గ్రామం సీసీఐ ఆ కేంద్రాన్ని తీసుకురావడం జరిగింది. పత్తిని సోమవారం నాడు స్టార్ట్ అవుతుందని చెప్పన్నారు. సోమవారం తీసుకొచ్చిన నేను సోమవారం నుంచి ఇప్పటి వరకు సర్వర్ ప్రాబ్లం అని చెప్పని సీసీఐ అధికారులు చెప్పి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. సీసీఐ వాళ్ళకు ఇది సర్వర్ ఓపెన్ అవుతలేదు కాబట్టి మీరు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకోమని చెప్పని సీసీఐ అధికారులు మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు దానివల్ల ఏంటంటే రైతులు అందరం కలిసి మూకుమ్మడిగా కొత్తపేట గ్రామం హైవే రోడ్డుపై స్టేట్ హైవేపై 1 గంట సేపు ధర్నా చేయడం జరిగింది. ఎస్ఐ గారు, పెద్దపల్లి నుంచి సిపిఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి సర్వర్ ఓపెన్ అయిన తర్వాత కొంటామని చెప్పని మాకు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ధర్నాను విరమించి ఈ మిల్లులకు రావడం జరిగింది. రైతుల వైజ్గా మేము తీసుకొచ్చిన వెహికల్స్ అందు నంబర్లు రాసుకొని రైతులు నంబర్లు తీసుకొని ఇంటికి పంపించడం జరిగింది. నేను తాళపల్లి సత్యాను. నేను ఎకరం 5 గుంటల్లో పత్తి సాగు చేసినాను. అందులో వెళ్ళిన పత్తిని సీసీఐ తీసుకొస్తే అలా సర్వర్ డౌన్ అని పత్తి కొనుగోలు చేయడం జరుగుతలేదు. కావున వెంటనే అధికారులు దాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జిన్నింగ్ మిల్, ప్రెస్సింగ్ మిల్ కొత్తపేట యందు నిన్న సాంకేతిక కారణాల వల్ల, ఆధార్ అథెంటికేషన్ కారణాల వల్ల పోర్టల్ అనేది ఆగిపోవడం జరిగింది. చాలామంది రైతులు కూడా ఇబ్బంది కావడం జరిగింది. తర్వాత సీసీఐ సార్ కూడా మన దగ్గరకు వచ్చారు. మన ఎంఆర్ఓ గారు కూడా, ఎస్ఐ గారు కూడా అందరూ వచ్చి సమస్యను పరిష్కరించడం జరిగింది. ఆ ఆధార్ అథెంటికేషన్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యి ఆ పోర్టల్ అయితే ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మరుక్షణం నుంచే కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అది ఏ సమయంలో అది ఓపెన్ అవుతుందని చెప్పి మేము పైన గురించి కూడా కనుక్కున్నాము. అది ఎప్పుడు క్లియర్ అవుతుందో, గంటకు అవుతుందో, ఈ రోజు సాయంత్రం వరకు అవుతుందో, రేపు ఉదయం వరకు అవుతుందో వాళ్ళు కూడా గ్యారంటీ ఇవ్వలేరు కాబట్టి మేమేం చెప్పలేకపోయినాం. రైతులకు మొత్తం ఏం చెప్పినామంటే ఎప్పుడైతే ఈ సమస్య పరిష్కారం అవుతుందో అప్పటి నుంచి మళ్ళీ యథావిధిగా వెంటనే మరుక్షణమే కొనుగోలు జరుపుతామని చెప్పి మేము చెప్తున్నాం.